పీఎం మోదీ ఢిల్లీ చేరుకున్నారు. ఉగ్రదాడి నేపథ్యంలో సౌదీ పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని ఢిల్లీ వచ్చారు ప్రధాని మోదీ. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగగానే అక్కడే జాతీయ భద్రతా సలహాదారు దోవల్, విదేశాంగ మంత్రి జయశంకర్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీతో అత్యవసర భేటీ నిర్వహించారు. దాడి ఘటనపై ఆరా తీశారు. ఉగ్రవాదులు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదని మోదీ అన్నట్టుగా సమాచారం. అనంతనాగ్ జిల్లాలో పరిస్థితిపై మోదీ ఆరా తీశారు. దాడి తీరును దోవల్ మోదీకి వివరించారు. కాసేపట్లో ప్రధాని అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీతో మోదీ భేటీ అవుతారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రీనగర్ చేరుకున్న సంగతి తెలిసిందే. భద్రతా సంస్థల ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితులను సమీక్షించారు. నేడు దాడి జరిగిన ప్రాంతం పహల్గాం వెళ్లి అక్కడ పరిస్థితిని స్వయంగా చూడనున్నారు హోంమంత్రి అమిత్ షా. రైట్, టోటల్గా ఎపిసోడ్పై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు ఢిల్లీ నుంచి. వెంకటేష్, చెప్పండి. సో ప్రధాని తిరిగి వచ్చేసారు టూర్ ముగించుకొని. ప్రస్తుతం ఇవాళ ఒక హై ఎండ్ కమిటీ ఏర్పాటు చేశారు. దాంతో సమావేశం కూడా జరగబోతుందని తెలుస్తోంది. ఏం జరుగుతోంది? కాసేపట్లో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీతో భేటీ అని తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఉదయం 11 గంటలకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరగబోతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరగనున్న సమావేశంలో ఈ పహల్గాం ఉగ్ర దాడిపైన చర్చించబోతున్నారు. ఉగ్రవాదులు చేసినటువంటి దాడిని తిప్పికొట్టేందుకు అనుసరించాల్సినటువంటి వ్యూహాన్ని కేబినెట్ కమిటీ సమావేశంలో చర్చించబోతున్నారు. నిజానికి ఈ సివిలియన్స్ పైన దాడి జరగడం అనేది ఆర్టికల్ 370 తర్వాత ఇంత భారీ ఎత్తున దాడి జరగడం ఇది తొలిసారి. సో ఈ నేపథ్యంలో ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్తామని ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. సో ఆ నేపథ్యంలో ఎలాంటి వ్యూహాన్ని ఖరారు చేయబోతున్నారు అన్నది ఇప్పుడు ఉత్కంఠ కనిపిస్తుంది. ఇంకోవైపు పహల్గాం లో ఉగ్ర దాడి పైన దేశవ్యాప్తంగా కూడా తీవ్ర నిరసనలు వెలువెత్తున్నాయి. పౌరులను, నిరాయుధులైనటువంటి పౌరులపైన, పర్యాటకులపైన దాడి చేయడం ఉగ్రవాదులది ఇది పిరికి పంద చర్య అని ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది దేశాధినేతలందరూ కూడా ఖండిస్తున్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకునేటువంటి ఎలాంటి చర్యలకైనా కానీ తాము మద్దతు ఇస్తామని ఇప్పటికీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అలాగే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి మనం చూసాం. సరిగ్గా అమెరికా ఉపాధ్యక్షుడు వ్యాన్స్ మన దేశంలో పర్యటిస్తున్నటువంటి సమయంలో ఇలాంటి ఉగ్రదాడికి పాల్పడడం ద్వారా కాశ్మీర్ లో అల్లకల్లోల పరిస్థితులు ఉన్నాయనేటువంటి విషయాన్ని క్లెయిమ్ చేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. 5 రోజుల కిందట కూడా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కూడా కాశ్మీర్ తమదేనని, కాశ్మీర్ లో జరిగేటువంటి ఈ పోరాటానికి తాము మద్దతు ఇస్తామని కూడా ఆయన ఓపెన్ గా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇది పాకిస్తాన్ హస్తంతోనే ఇది ఇంత పెద్ద ఎత్తున దాడి జరిగిందనేది భద్రతా బలగాలు అంచనా వేస్తున్నాయి. సో ఆ నేపథ్యంలో ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఇప్పటికే పెద్ద ఎత్తున భద్రతా బలగాలను అక్కడికి తరలించారు. అలాగే సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్షేత్రస్థాయికి వెళ్లారు. శ్రీనగర్ లో వెళ్లి అక్కడ భద్రతా పరిస్థితులన్నిటి కూడా సమీక్షిస్తున్నారు. సో మొత్తానికి ఏదైనా ఒక పెద్ద వ్యూహాన్ని రచించి పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పే దిశగా భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. హరి వెంకటేష్, అయితే ఇప్పటికే శ్రీనగర్ చేరుకున్నారు హోంమంత్రి అమిత్ షా. అయితే దగ్గరే ఉన్న ఫారెస్ట్లో కూంబింగ్ కూడా నిర్వహిస్తున్నాయి భద్రతా దళాలు అనేది తెలుస్తోంది. సో ఏదైనా క్లూ దొరికే అవకాశం ఉందా? ఇది నిజంగా అంటే దిగగానే ప్రధాని ఎట్టి పరిస్థితుల్లో ఈ దాడి చేసిన వాళ్ళు తప్పించుకోవడానికి వీల్లేదని వ్యాఖ్యానించినట్టుగా కూడా అప్డేట్ అందుతోంది. ఖచ్చితంగా వారు నేరుగా వచ్చి భారత భూభాగంలోకి వచ్చి పర్యాటకుల పైన దాడి చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. సో ఆ నేపథ్యంలో పెద్ద ఎత్తున భద్రతా బలగాలన్నిటిని కూడా తరలించారు. లష్కర్ ఈ తోయిబాకు సంబంధించినటువంటి ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఈ దాడికి పాల్పడిందని ఓపెన్ గా ప్రకటించినటువంటి నేపథ్యంలో సో లష్కర్ ఈ తోయిబాను పెంచి పోషిస్తున్నది పాకిస్తాన్ లోని ఐఎస్ఐ, ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ నిఘా విభాగమే వీరందరినీ ప్రోత్సహిస్తుంది. కాబట్టి పాకిస్తాన్ కి గట్టి బుద్ధి చెప్పే దిశగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. గతంలో మనం చూసాం, పుల్వామా అటాక్ జరిగిన తర్వాత పెద్ద ఎత్తున సర్జికల్ స్ట్రైక్ చేసి పాకిస్తాన్ కు బుద్ధి చెప్పినటువంటి పరిస్థితి చూసాం. సో అదే తరహాలో ఏదైనా అటాక్ ఏమైనా చేస్తారా అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతోంది. ఓకే వెంకటేష్. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో హై టెన్షన్ నెలకొంది. ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు వేటాడుతుండగా పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పూంచ్ సెక్టార్లోని టాటాపాని ప్రాంతంలో సీజ్ ఫైర్ను ఉల్లంఘించి కాల్పులు జరిపింది. మరోవైపు బారాముల్లాలో ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని సైన్యం భగ్నం చేసింది.
ఊరి సెక్టార్లో ఎల్ఓసి దాటేందుకు ప్రయత్నిస్తున్న ముష్కర్లపై భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. ఇక్కడ ఎన్కౌంటర్ కొనసాగుతోంది. Na ठार आता ऐसा करो ये పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు వేటాడుతుంటే పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పూంచ్ సెక్టార్లోని టాటా పానీ ప్రాంతంలో సీజ్ ఫైర్ను ఉల్లంఘించి కాల్పులు జరిపింది. మరోవైపు బారాములాలో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని సైన్యం భగ్నం చేసింది. ఊడి సెక్టార్లో ఎల్ఓసి దాటేందుకు ప్రయత్నిస్తున్న ముష్కర్లపై భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. ఇక్కడ ప్రస్తుతం ఎన్కౌంటర్ కొనసాగుతోంది. ना ठार आता ऐसा करो ये शॉट కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో హైదరాబాద్కు చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మృతి చెందారు. కోటిలోని సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో కార్యాలయంలో సెక్షన్ అధికారిగా విధులు నిర్వహిస్తోన్న మనీష్ రంజన్ కుటుంబ సభ్యులతో కలిసి కశ్మీర్ పర్యటనకు వెళ్లారు. భార్య, 2 పిల్లల ముందే ఆయన్ను ఉగ్రవాదులు కాల్చి చంపినట్టుగా తెలుస్తోంది. కుటుంబ సభ్యులను మాత్రం వదిలిపెట్టారు. మనీష్ రంజన్ ఐడి కార్డ్ చూసి మరీ కాల్పులు జరిపారని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బీహార్కు చెందిన మనీష్ ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉంటున్నారు.